మా ఆలయ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, అదేవిధంగా తొడునూరి దశరథం గారి చేతుల మీదుగా 6,000 రూపాయల నగదు అందించవలసిందిగా గంప అమృతమ్మ వచ్చిందమ్మా. గంప అమృతమ్మ డాక్టర్ మనోజ్ గారు కామాక్షి హాస్పిటల్ వాళ్ళు సూచించారు. గంప అమృతమ్మ గారు మరి వారి వృద్ధాప్యం, వారి వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు సరిపోతే వారికి వాసవి ట్రస్ట్ తరఫున వారి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక 12,000 రూపాయల నగదును గంప అమృతమ్మ గారికి డాక్టర్ మనోజ్ గారు కామాక్షి హాస్పిటల్ వారు ఎంతో మందికి ఉచితంగా సేవ చేస్తున్నారు. అదేవిధంగా అమ్మకు కూడా సర్వీస్ చేస్తూ మరి వారి మందుల కోసం ఇచ్చింది కాబట్టి వారికి నల్ల మహేందర్ గారు, పాల్చెప్ మల్లికార్జున గారు, తొలుపుడు తిరుపతి గారు 12,000 రూపాయలు నగదు ఇవ్వవలసిందిగా. జిల్లా సులోచన గారు వీరికి మందుల నిమిత్తం ఒక 3,000 రూపాయల నగదును ఇవ్వవలసిందిగా మా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారిని ఒక 3,000 రూపాయల నగదు ఇవ్వవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా రాచమల్ల రంజిత్ గారు వీరికి సహకరించవలసిందిగా ఒక 3,000 రూపాయల నగదు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. రాచమల్ల భద్రయ్య గారు, రంజిత్ గారు సమేతంగా. హిందూశ్రీ 7th క్లాస్ హిందూశ్రీ వీరికి పుస్తకాల నిమిత్తం పురుషోత్తం గారు మా తాత వాసవి ట్రస్ట్ తాత పురుషోత్తం గారి చేతుల మీదుగా ఒక 3,000 రూపాయల నగదును బిందుశ్రీ అమ్మాయికి వారి పుస్తకాల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. రామిడి భాగ్యలక్ష్మి వెళ్ళగరమ్మా తల్లి, వెళ్ళగరా తొందరగా. వారికి కూడా అనారోగ్య రీత్యా వారి మందుల కోసం ఒక 3,000 రూపాయల నగదును ఆలయ ప్రధాన కార్యదర్శి కాటం రాజేశ్వర గారు, ఆకుల మహేర్ గారు ఇద్దరు సమీక్షంగా అందించవలసిందిగా కోరుతున్నారు. బూర్ల బుచ్చయ్య గారు వారు అంటే మానసికంగా ఆరోగ్యంగా లేకుండా ఉన్నారు. మరి వారి భార్య వచ్చిండ్రు. మరి వారికి వారి అవసరాల నిమిత్తం ఒక 3,000 రూపాయల నగదును వారికి అందించవలసిందిగా మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాటం రాజేశ్వర్ గారిని, తొడునూరు దశరథం గారిని ఇద్దరు కలిసి సంయుక్తంగా అందించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక 2 కుట్టు మిషన్లు కూడా వాళ్ళు ఉన్నారు, దాంట్లో ప్రదర్శించవచ్చు. జిల్లా లలిత గారికి మా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, నల్ల మహేందర్ గారు ఒక 3,000 రూపాయల నగదును వారికి అందించవలసిందిగా కోరుతున్నాం.
వంటలు చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్న వారికి ఒక 3,000 రూపాయలు నగదు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. టాటా పాలడుగుల శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కె రాజు లబ్ధిదారులు పాల్తెని శ్రీనివాస్ గారు సూచించారు. కె రాజు వీరికి ఒక 6,000 రూపాయల నగదును అందించడం జరుగుతుంది.